భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని దివ్యమైన చిహ్నములను పాదముల కింద చూసి నా తల మీద పెట్టుకుని నేను ధ్యానంలో ఆనందం అనుభవిస్తే అది ధ్యానమునందు పరమ యోగీంద్రులైన వాళ్ళు మాత్రమే దర్శించే పాదాలన్నాడు అన్నమయ్య. కాబట్టి అది సాత్విక గుణంతో తాకలేదు. ఈ పాదాలు తాకే అదృష్టం, ఎక్కడో పుణ్యం ఉంది, కానీ ఈ జన్మలో సాత్వికమైనటువంటి స్పర్శ కాదది, చంపేద్దామని తాండవం చేశావు. కాబట్టి మేము మా భర్త మంచివాడు, నీ పాదాలు తగిలే అని నిర్ధారణ చేయట్లేదు, పూర్వపుణ్యం ఏదో ఉంది. కానీ మేము ఒక్క మాట చెప్తున్నాం, కావున నీతడు మంచివాడనుచు చెప్పన్ రాము దుశ్శీలుండు అవునైన మేము సుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము అనాథానాథ పాలింపవే అన్నారు వాళ్ళు. నిజమే, క్రూరుండీతడు, పరమక్రూరుడు. అసలు తన ఆహారానికి చంపడం కాదు, పైనుంచి ఎడితే చచ్చిపోయేట్టుగా చేసేశాడు నీళ్ళన్నీ. దుష్టాత్ముండు, పరమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు. అటువంటి వాడైనా కూడా మాకు మాత్రం ఒక్కటి కావాలి, వాడు ఎటువంటి వాడన్న దానితో సంబంధం లేదు, వాడు చచ్చిపోతే శుభగ శ్రీబాసి మా సువాసినిత్వం పోతుంది. వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము. వైధవ్యము అనేటటువంటి దుష్టమైన అలంకారం ఉందే, భయంకరమైన అలంకారము, అటువంటి అలంకారం మాకొద్దు. అలా ఎవరైనా అనాథ భర్త లేకుండా అయిపోతుంటే ఎవరిని అడుగుతారు, ఈశ్వరా రక్షించు నా భర్తనని. అనాథనాథ అని పరమేశ్వరుణ్ణి పిలుస్తారు, ఆపదమొక్కులవాడా అని పిలుస్తారు. అలాంటిది నువ్వు మమ్మల్ని అనాథల్ని చేస్తావా? అనాథానాథ పాలింపవే, అనాథలకు నాథుడివి నువ్వు, నువ్వు నాథుల్ని ఇవ్వాలి, నువ్వు నాథుల్ని తీసేస్తావా? వాడు చెడ్డవాడు నిజమే, వాడిని చంపేస్తే మేము విధవం అయిపోతాం. ఆ దుష్టాలంకారం మాకొద్దు. కాబట్టి మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రణమిచ్చి కావు భక్తవరద నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. ఇందుకు వింటారు కాళీయమర్దనం. చిన్నతనంలో మా అమ్మగారు నాన్నగారు యోగ్యమైన వరుడు అని ఇతన్నిచ్చి మాకు పెళ్లి చేశారు. ఇతన్నిచ్చి పెళ్లి చేసినప్పుడు చేతికి గాజులు వేశారు, మంగళసూత్రం కట్టించారు, నల్లపూసలు కట్టించారు, కాళ్ళకు మట్టెలు పెట్టారు, కొప్పులో పువ్వులు పెట్టారు. మాకు శుభగశ్రీ అంటే సౌభాగ్య వస్తువులు అలంకారం అయ్యాయి. మాకు పతివ్రత ధర్మం ఉంది. ఆయన ఎటువంటి వాడన్న దాన్ని బట్టి మేము ఆయన్ని గౌరవించడం కాదు, ఆయన మా భర్త పరమేశ్వర స్వరూపుడు కాబట్టి ఆయన ఉండాలని మేము కోరుకుంటాం. కాబట్టి ఆయన్ని మార్చవయ్యా. అంతేకాని అప్పుడు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు, అది నిజమైన పెళ్లి కాదు. వాళ్ళు పెళ్లి చేసినప్పుడు మా అల్లుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని చేశారు, కానీ నిజంగా దీర్ఘాయుష్మంతుడిని ఇప్పుడు చెయ్యవలసిన వాడివి నువ్వే. నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. నీవు చేసే పెళ్ళుంది అది నిత్యము భద్రము. చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. మా నాన్న అమ్మ చేసిన పెళ్లి పెళ్లి కాదు, ఇప్పుడు నువ్వు చేసే పెళ్లి పెళ్లి. నువ్వు మా ఆయన్ని మాకు ఇచ్చావనుకో, వాళ్ళు ఇచ్చారు ఒకసారి మాకు మా ఆయన్ని, వీడు మీ ఆయనని ఇచ్చారు, అప్పుడు శుభగశ్రీ వచ్చింది, ఇప్పుడు నీ చేతిలో ఉంది, ఇప్పుడు నువ్విస్తే అది శాశ్వతం మాకు. కాబట్టి ఈశ్వరా మమ్మల్ని అనాథల్ని చేయవద్దు, బిడ్డల్ని చూడు అన్నారు. అంతే, దిగిపోయాడు కిందకి. అది కాళీయమర్దనంలో ప్రార్థన వింటే అసలు పరమేశ్వరుడి యొక్క స్తోత్రం ఏమిటో అర్థం. అందుకే కాళీయమర్దనం ఎందుకు వింటారంటే ప్రదోష వేళలో సూర్యోదయంలో ఎటువంటి అమంగళకరమైనటువంటి విషయములు తన్నుకొస్తున్నా సరే ఈశ్వరానుగ్రహం కలిగి అమంగళములు తొలగతోయబడతాయి, సమస్త విషములు విరిగిపోతాయి దానికి. అంత శక్తివంతం కాళీయమర్దనం భాగవతంలో. కాబట్టి వాళ్ళు ఈ ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, మంచిది, నేను చంపను కాళీయుణ్ణి, విడిచిపెడుతున్నాను, అనుగ్రహిస్తున్నాను. వెంటనే వాళ్ళు నాగజాతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర విలువైనటువంటి రత్నములు ఉంటాయి, రత్నములు, వజ్రములు, హారములు, మంచి బట్టలు అన్నీ తెచ్చి కృష్ణ భగవానుడికి సమర్పించారు. ఓ లక్షణం ఉంటుంది, ప్రీతి పొందుట అని ఒక మాట ఉంటుంది. అది అన్ని వేళలా అలా అనడం అవకాశం ఉండదు. పరమ ప్రీతి పొందడం జరిగిందనుకోండి, తప్పకుండా నేను ఇవాళ కట్టుకుంటానండి పంచల్ చాపు అంటారు. అది ఎప్పుడు అవతల వారిని బట్టి ఉంటుంది. అందుకే మీరు ఇది ఎక్కడ ఆవిష్కృతమవుతుంది అంటే, పుట్టింటికి ఆడపిల్ల వస్తుంది, ఆమె మెట్టినిల్లు కోట్లకి పడగలెత్తి ఉండవచ్చు, పుట్టింటి వాళ్ళంత ఉన్నవాళ్ళు కాకపోవచ్చు. 150 రూపాయల చీర ఇచ్చారనుకోండి, పిట్లో పెట్టుకుని వెళ్ళదు చీర. ఆ చీర ఇవ్వడంలో ఆమె 5వ తనం అపేక్షింపబడింది. అమ్మా, నువ్వు ఎప్పటికీ మా ఇంటికి ఎందుకు రావాలంటే వెళ్ళిపోవడానికే రావాలి, ఆడపిల్లవి సంతోషంగా పసుపు కుంకాలుచ్చుకొని వెళ్ళిపోతూ ఉండాలి, ఇక్కడ ఉండిపోవడానికి రాకూడదు. మేము నీ గురించి ఆలోచించవలసిన అవసరంతో రాకూడదు,
సంతోషంతో నీ వృద్ధిని చూడ్డానికి రావాలి. ఈ భావనతో లక్ష్మి నిన్ను కృప చేయుగాక, కాస్త పసుపు కుంకం పెట్టో చీరిస్తారు. వస్త్రమునందు దేవతలు ఉంటారు. అందుకే అంచు ఉన్న పంచె ఇస్తే తిరస్కరించారు. అందుకే కారణం. పెళ్ళిళ్ళు అయితే బట్టలు పెడతారు. బట్టలు పెట్టడం అంటే నిజానికి యథార్థంగా చెప్పాలి అంటే సంస్కారవంతమైన బట్టలు పెట్టుట అన్న మాటకు అర్థం ఏంటంటే ప్యాంటు చొక్కా కాదు. దానికి అంచు ఎక్కడుంది? అంచు లేని బట్ట ఇవ్వకూడదు. అంచు ఉన్న బట్ట ఆయుక్కారకం, అంచు లేని బట్ట అమంగళకరం. అందుకే అంచు లేని బట్ట పెట్టరు. పుట్టింట్లో ఇచ్చిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది ఆడపిల్ల. పూర్వం నా చిన్నతనంలో ఇంటికి వస్తే చీర పెడితే చీర కట్టుకుని వెళ్ళమ్మా అనేవారు. గబగబా చీర కట్టేసుకుని కట్టుకొచ్చిన చీర 10,000 రూపాయలదైనా విప్పేసి ఈ చీర కట్టుకుని వెళ్ళిపోయేవారు. వాళ్ళు ఈ వస్తువులన్నీ కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు కట్టుకున్నాడని రాశారు భాగవతంలో. అలా ఎక్కడా లేదు ఇక భాగవతంలో. ఆయన కట్టుకున్న బట్ట వదిలేసి కాళీయుడు నాగకన్యలు పెట్టిన బట్టలు కట్టుకుని హారాలు వేసుకున్నాడు. అంటే ఒక ప్రార్థన ఈశ్వరుణ్ణి ఎంత కదిపేస్తుందో చూడాలి అంటే కాళీయమర్దనం. అది ఎవరు చదివినా ఈశ్వరానుగ్రహానికి అంతే హేతు. ఆయన బట్టలు కట్టుకుని ఒక మాట అన్నాడు, గోవరముతోడ మనుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్, మీరును మీ భార్యలు మీ అనుజులు చనుడు అంబుదికిన్. మీరిక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుచేత అంటే ఇక్కడ గోవరముతోడ మనుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్, ఆవులు దూడలతోటి గోపాల బాలురు నీళ్లు తాగుతారు. కాబట్టి ఇప్పటికే విషతుల్యములయ్యాయి. వీటిని నేను శుద్ధ జలములుగా చేస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోండి. పూర్వం అక్కడ ఉండేవారు రమణక ద్వీపంలో. ఆ రమణక ద్వీపానికి మళ్ళీ వెళ్ళిపోవు. రమణక ద్వీపానికి వెడితే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడంటావేమో. గరుత్మంతుడు ఈసారి నీ జోలికి రాడు. ఎందుకు రాడో తెలుసా? నీ పడగల మీద నా పాదముల ముద్రలు ఉంటాయి. నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముద్ర కనపడుతుంది. నా పాదముద్ర కనపడితే గరుడు వెళ్ళిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.